మనిషి ఆయుష్ శ్వాసతో ముడిపడి ఉందంటారండి. మనం రోజుకి 21,600 శ్వాసలు తీస్తామంటారు. కరెక్ట్. ఇవన్నీ కూడా కాల లెక్కల కింద దీనికి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్గా ఇదొక సైన్స్ కాబట్టి. అదే 21,600 శ్వాసలు ఒక రోజులో అనేది తీసుకుంటున్నాము. సో ఎవరైతే ఒక యోగి తన శ్వాసల్ని తగ్గించగలుగుతారు, అప్పుడు దానివల్ల వాళ్ళ ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు తాబేలు కానీ కొన్ని జీవరాశులు ఇవన్నీ చాలా తక్కువ శ్వాసలు తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం ఉంటాయి. ఓకే. సీ టర్టిల్ 8 సంవత్సరాలు జీవిస్తుంది. అది అట్లాగా అంటే సముద్రంలో ఉండే తాబేలు ఓకే 600 నుంచి 800, అది తీసుకునేది 2 శ్వాసలో 4 శ్వాసలు తీసుకుంటుంది. ఏనుగు 8 నుంచి 10 దాకా తీసుకుంటుంది. దానికి కనీసం ఒక జీవించగలిగితే 200 సంవత్సరాలు జీవించగలరు. మనం 15-16 తీసుకుంటాం అంటారు. మనం 18 దాకా వచ్చేస్తే మనకి 16 నుంచి 18, 20 దాకా మనం ధ్యానం చేసే వాళ్ళకి తగ్గుతాయి. శ్వాస ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు 10కి వెళ్ళిపోతుంది, 8కి కూడా వెళ్తుంది. ఓకే. ఇంకా గొప్ప ధ్యాన స్థితికి అంటే నిశ్చల స్థితి అని చెప్తారు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఈవెన్ శ్వాస ఎంత సూక్ష్మవుతుందో 2 శ్వాసలే వస్తాయి. అంత ఆ స్థితికి కూడా వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు. సమాధి స్థితిలో కంప్లీట్గా జీరో అయిపోతుంది కూడా, కానీ సూక్ష్మంగా జరుగుతుంటుంది. అంటే అక్కడ నిలిచిపోద్ది, ఈవెన్ చలనం ఉండదు, ఈ శ్వాస యొక్క చలనం ఉండదు, కానీ చాలా సూక్ష్మంగా మన ప్రాణశక్తి యొక్క ప్రవాహం మాత్రమే ఉంటుంది అక్కడ. సో అది కూడా సైన్స్ ప్రకారంగా ఇప్పుడు కొన్ని యుఎస్లో హార్వర్డ్ యూనివర్సిటీ కానీ డ్యూక్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో జెన్ మాంగ్స్, బుద్ధిస్ట్ మాంగ్స్ చాలా 3-4 గంటలు ఏకధాటిగా చేస్తారన్నమాట ధ్యానం. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే వాళ్ళలో ఏమేమి మార్పులు జరుగుతాయి, ఈ వైర్స్ అన్నీ కనెక్ట్ చేసి ఈఈజీ అంటారు, ఈసీజీ అంటారు, ఎలక్ట్రోమయోగ్రామ్ అంటారు, లోపల పరీక్షలన్నీ నిర్ధారణ చేసి వాళ్ళు ఎన్ని బ్రెత్స్ పర్ మినిట్ తీసుకున్నారు, వాళ్ళ పల్స్ రేట్ ఏమవుతుంది, హార్ట్ రేట్ ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్లో మార్పులు ఏమొస్తున్నాయి, స్కిన్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎన్ని పరిశోధనలు చేశారు. వాళ్ళు నిర్ధారణ చేసేది వాళ్ళ శ్వాసలు చాలా ఒక 0 స్టేట్కి కూడా వెళ్ళిపోతాయి అంటారు, చాలా తక్కువ అయిపోతాయి. వాళ్ళ పల్స్ రేట్ ఎంత తక్కువ ఉంటుందంటే అసలు ఆర్గాన్స్ అన్నీ కూడా మెటబాలిక్ రేట్ ఎంత తగ్గుతుందంటే చాలా తగ్గుతుంది. అంటే మనం ఒక ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమన్నా వస్తువులు పాడు కాకుండా ఎంతో కాలం ఉంటాయి. హిమాలయ పర్వతాల్లో కూడా ఎక్కువ కాలం వాళ్ళు ఎందుకు జీవించగలుగుతారంటే వాళ్ళ శ్వాసలు తక్కువ తీసుకుంటారు, అది చల్లని ప్రాంతం, ఏజింగ్ తగ్గుద్ది. ఓకే. అంటే తక్కువ ఏజింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట, రివర్స్ ఏజింగ్ అనేది జరుగుతుంది. అందుకే ఈ లింక్ ఉంది మన శ్వాసకి మన మనస్సుకి. ఇప్పుడు హిమాలయ యోగులు 3,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు బతుకుతారండి అసలు? బతుకుతారు, అది సత్యమే. ఎందుకంటే కొన్ని పుస్తకాల ద్వారా మనం చదివినవి కాకుండా నేను డాక్టర్ లక్ష్మి గారు ఇద్దరం కూడా ఒక యోగిని కలిసామన్నమాట. ఆ యోగి 368 సంవత్సరాలని చెప్పి వారితో ఉన్నటువంటి శిష్య బృందం అని చెప్పారు. నమ్మలేదు. అంటే ఫస్ట్ ఆయన కర్ణాటకలో అక్కడ ఉండే ఫారెస్ట్లో ఉంటారన్నమాట. ఓకే. సో ఆయన యంగ్గా కనిపిస్తున్నారు, ఎలా నమ్మడం, 300 పైనే ఉందని చెప్తున్నారు, నమ్మలేకపోయాం. కానీ కోవిడ్ టైంలో ఆయనతో పాటు మేము కూడా వస్తాం, మీరు ఎక్కడ సాధన చేస్తే తీసుకెళ్ళమని చెప్తే ఆయన తీసుకెళ్లారు, అడవుల్లోకి తీసుకెళ్ళి. కోవిడ్ టైంలో ఇంట్లో నుంచి బయట రాలేదు కదా ఎవరు, అంటే వీలున్నప్పుడు మేము వెళ్తుండేవాళ్ళం. ఆ గురువు గారితో ఆయన తపస్సు చేసిన గుహల్లోకి ఆ కొండ ప్రాంతాలకు తీసుకెళ్లారనమాట. అక్కడ మేము అబ్జర్వ్ చేసాం. అక్కడ ఉండే ప్రాంతంలో ఉండే 7 జనరేషన్స్ నుంచి ఈ గురువు గారి గురించి చెప్పుకుంటుంటారు అన్నమాట. ఓకే. కొన్ని ఆయన మాకు చూపించడం జరిగింది. ఆయన తపస్సు ఎక్కడెక్కడ చేశారు, ఓకే, ఆయన అక్కడ ఆయన గురించి ఏం మాట్లాడుతుంటారు, లోకల్స్ గురించి వాళ్ళతో సంభాషణ చేసినప్పుడు అది సత్యమే అని మాకు అర్థమైంది. అంటే అలాంటి యోగులు ఆయన చెప్పారు, ఆయన గురువుగారు 12 సంవత్సరాలు అని చెప్పి. అంటే ఆయన గురువుగారు నేను చూడలేదు, కానీ ఈయనైతే దర్శనం జరిగింది. గొప్ప ఋషి ఆయన. ఎందుకంటే అది చూడగలిగాం. ఆయన యొక్క సాధనలు ఎప్పుడు సాధనలో ఉంటారన్నమాట. అడవిలోనే ఉంటారు ఆయన. ఇక్కడ సిటీలోకి రావడం ఇష్టపడరు ఆయనకి. ఆయన పేరు ప్రఖ్యాతులు అంటే కానీ ఆడంబరాలు అంటే కానీ ఏమీ ఇష్టం లేదు. డెఫినెట్గా హిమాలయ పర్వతాల్లో ఇలా ఎన్నో వేల సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు. మన పురాణాల్లో కూడా చెప్పినటువంటి చిరంజీవులు అనేవారు ఉన్నారు, ఆంజనేయ స్వామి, హనుమంతులు వారు ఇంకా ఉన్నారు అని చెప్పి అంటారు. అది సత్యమే అని మనం తెలుస్తుంది. ఎందుకంటే అశ్వత్థామ, అవును, కరెక్ట్. సో ఇవన్నీ ఒక
ఆధ్యాత్మికంగా కొంత మనం సాధన చేసే కొద్దీ ఇవి సత్యాలే అని మనకి నిర్ధారణ అవుతుంటాయి. మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మీరు పొందారండి? కొన్ని పొందాను నేను. ఎట్లా అంటే ప్రారంభ దశలోనే ఈ అనుభవాలు కొన్ని వచ్చాయి నాకు. ఏంటంటే శరీరం నుంచి బయటకు వచ్చేవాడిని. కానీ ఒకసారి వచ్చినప్పుడు ఇది సత్యమా అసత్యమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుని మెడికల్ హాస్టల్లో ఉండేవాళ్ళం. నేను నా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ నుంచి సూక్ష్మ మా ఫ్రెండ్ ఒక ఎండ్ ఆఫ్ ది రూమ్ వెనకాల బ్లాక్లో ఉంటాడు అనమాట. ఆ రూమ్లోకి వెళ్ళాను నేను. మీ ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళారు? ఫ్రెండ్ రూమ్లో సూక్ష్మశరీరంలో ఆయన ఏం చేస్తున్నారంటే ఒక బొమ్మ గీస్తున్నారు ఒక స్కెచ్ పెన్తో. అది చూశాను. చూసి మళ్ళా శరీరంలోకి బ్యాక్ వచ్చేసిన తర్వాత వెళ్ళి ఇది నిర్ధారణ చేసుకోవాలని చెప్పేసి రూమ్కి వెళ్ళి తలుపు కొట్టాను. ఆయన తీశారు. నేను చూసిన డ్రెస్ కోడ్లోనే ఉన్నారు. లుంగీ వేసుకున్నారు, ఒక బనియన్ వేసుకున్నారు. చూశాను. ఏం చేస్తున్నానంటే చూపించాడు, బొమ్మ చూపించాడు. నేను ఏదైతే సూక్ష్మశరీరంలో చూశానో అలా కొన్ని అనుభవాలు వచ్చాయి నాకు. ఇట్లా సూక్ష్మశరీరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు మా గ్రాండ్ మదర్ని చూడడం కానీ, నెల్లూరుకి వెళ్ళేవాడిని మా మదర్ని చూడడం కానీ, కొన్ని కన్ఫర్మ్ చేసుకునేవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారో అవి చూసినవి ఫోన్ చేసి అప్పుడు కనుక్కొని అదే జరుగుతూ ఉండేది. తర్వాత ఒక డాగ్ చనిపోయింది. మా పక్కింటి ఒక డాగ్ మరణించింది అనమాట. ఆ విషయం నాకు తెలీదు. కానీ నా సూక్ష్మ శరీరం చూసినప్పుడు చనిపోయిన డాగ్ని నేను చూశాను అనమాట. పడిపోయింది, చనిపోయింది. ఓకే. మా పక్కింటి వాళ్ళు ఏడుస్తున్నారు. సో అది చూసి నేను మళ్ళీ ఫోన్ చేసి మా మదర్తో మాట్లాడినప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఓకే. ఆ డాగ్ చనిపోయింది అనే కన్ఫర్మేషన్ అనమాట. అట్లా ఇట్లాంటివన్నీ కూడా సూక్ష్మ శరీరం వాళ్ళు సత్యాలే. అంటే మన స్థూలం వేరు, సూక్ష్మం వేరు. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా కొంత ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటామో ఈ అనే అనుభవాలన్నీ న్యాచురల్గా అందరికీ వస్తాయి.